బంటిగాడు ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? ఒరే ఒరే బంటే, ఏంటి మంట? భోగి మంటరా అది. భోగి మంట? ఒరే బంటే, ఊరు వెళ్ళట్లేదంటే ఇంట్లో హ్యాపీగా పడుకుంటాం అనుకున్నాను కానీ ఇక్కడే పండుగ సెలబ్రేట్ చేద్దాం అనుకోలేదు. అరే పండుగ సెలబ్రేషన్స్ ఎక్కడున్నా ఒకటారా? నువ్వు పక్క జరుగు. మేలు కలుపులు రమ్యమైనవి, మేలు కలుపులు వీధి వీధి తిరుగుతాము, మేలు కలుపులు. కూర్చో. ఏంట్రా మరి అంత ఎగ్జైట్ అయిపోతానా? ఒరే బంటి, నాకు భోగమంట అంటే చాలా ఇష్టం రా. ఇంతకీ మంటలో ఏం వేసారు అలా కాలుతుంది? మరి బంటి గడ మంట వేస్తే మామూలుగా ఉండదు, రెచ్చిపోద్ది అంతే. ఒరే నీకు 10th ఇంటర్లో బాగా ఎక్కువ మార్కులు వచ్చినట్టున్నాయి. ఎక్కువ రావడం ఏంట్రా, నాకు గుడ్ పర్సంటేజ్. అందుకు నన్ను ఎంత మంట వస్తుంది. దాని దీని సంబంధం ఏంట్రా? ఏమీ లేదురా, భోగి అంటే పాత సామాన్లు వేయాలి కదా. అలమరలోని 10th ఇంటర్ సర్టిఫికెట్లు 10 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాయి కదా. మన ఇంట్లో ఇంకా దానికంటే పాత ఏమున్నాయి, దానిపై నిప్పు సడ్డేసా. ఎంత నిప్పు వస్తుంది, ఎక్కువ వచ్చేస్తుంది. అరే ఇప్పుడు ఏం చేయలేము, కాల్చుకోవటమే. దాదా బండి 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 వద్దురా, నా మాట వినరా. నువ్వే ఐడియా ఇచ్చింది, మూసుకుని రా. ఒరే మన తెప్పులే మనం పడదాం రా, ఎందుకు చెప్పు. ఒరే 5 ఏళ్ళ నుంచి కింద తప్పించుకుంటుందిగా, ఆ మాత్రం హెల్ప్ చేయదా? రా బండి బండి కమ్. బండి ఇప్పుడు ఎందుకురా? I already told. I will talk. Silence. మీరా చెప్పండి. అదేంటండి ఎంత బాగా రెడీ అయ్యి ఆవలిస్తున్నారు? అదా మా అమ్మమ్మ పండగ కదా, పొద్దున్నే లేపేసి స్నానం చేసి పడుకోమని చెప్పిందండి, అందుకని. ఓహో ఏం లేదు, వస్తారా? ఏం మాట్లాడుతున్నారు? అపార్థం చేసుకోమాకండి, ఒక్కసారి రండి. ఏం మాట్లాడుతున్నారండి? అలా కాదు, రండి ఒకసారి రండి. నేను చెప్తా, రండి రండి రండి. ఈ డబ్బా వీడికి అడగడం కూడా చేత కాదు. ఇదేంటి బ్లీచింగ్ పౌడర్ చేతిలో పెట్టారు? కొంపతీసి వీధి వీధి చల్లమంటారా ఏంటి? మేడం ఇది బ్లీచింగ్ పౌడర్ కాదు, ముగ్గు. ముగ్గా? ముగ్గు అంటే రంగురంగులుగా ఉంటది కదా. మేడం యాక్చువల్లీ ముగ్గు వైట్ కలర్ లోనే ఉంటుంది, గీసాక దాని మీద కలర్స్ వేస్తారు అనమాట. ఓ ఓకే ఓకే, దీనికే నేను ఇందాక ఇస్తాను పిలిచింది. మేడం యాక్చువల్గా అది సరిగ్గా పెళ్ళడం రాలేదు, మేము పిలిచింది మాత్రం ముగ్గేయడం కోసమే. ఏమి లేదు మేడం, సంక్రాంతి పండగ కదా, బస్ టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయని ఎవరు ఇంటికి వెళ్ళలేదు, అందరు ఇక్కడ జరుపుకుందాం అనుకుంటున్నాం. మేమే బ్యాచులర్లు, మాకు ఈ ముగ్గులు గిగ్గులు ఏమి రావు, మీరంటే ఇట్లా ఆరితీరంటారని మీరు ముగ్గేస్తారని పిలిచాను. ముగ్గు నేను వేస్తాను, గొబ్బెమ్మ ఎవరు ఎడతారు? ఆడెడతాడు. ఏం లేదు మేడం, 12 చుక్కల ముగ్గు నాకు చాలా ఇష్టం మేడం, చూడడానికి కూడా అలికడిగా ఉంటది. మీరు 12 చుక్కల ముగ్గు వేసారనుకోండి. 12 చుక్కల ముగ్గా? ఒక పని చేద్దాం, 1000 చుక్కల ముగ్గేద్దాం. 1000 చుక్కలా? మేడం 1000 చుక్కల ముగ్గు అంటే మనవి సరిపోదేమో, పక్క వీధిలోకి కూడా వెళ్ళాలి. రథం ముగ్గు వేద్దామండి, బాగా పెద్దగా ఉంటది, వీధి మొత్తం వస్తుంది. అసలే మంది పెద్ద వీధి కదా, నాకు చిన్నప్పటి నుంచి రథం ముగ్గు అలా చూడాలనిపించేది. ఓకేనండి, తీసుకోండి. ముగ్గేమంది మిమ్మల్ని అండి, నాకెందుకు ముగ్గు చేతులు వేసారు? ముగ్గు నేను వేస్తానండి, దాని లాకెళ్ళలాంటి తాడు ఉండాలి కదా, అవి చివరి నుంచి ఇక్కడ దాకా తాడేసుకొని వచ్చేయండి మీరు, నేను ముగ్గు కంప్లీట్ చేసేస్తాను. సరేనండి, రారా వెళ్దాం.